హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంఎస్ 18 మీడియా. నా పేరైతే పవన్. అసలు బిగ్ బాస్ ప్రోమో అయితే ఇప్పుడే వచ్చింది. ఆ ప్రోమోలో ఎవరు గెలిచిరో, బిగ్ బాస్ అయితే మనీ టాస్క్ అయితే ఇచ్చిండు. అసలు ప్రోమోలో అయితే 2 టాస్క్లు చూపించారు, కానీ లైవ్లో అయితే నిన్న 3 టాస్క్లు అయినాయి ఫ్రెండ్స్. ఆ 3 టాస్క్లు ఏంది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఛాలెంజ్ అయితే 25,000 అయితే బిగ్ బాస్ అయితే ఇస్తాడు. ఫస్ట్ టాస్క్ ఎవరు ఆడుతున్నారు అంటే విష్ణుప్రియ, సోనియా, మణికంఠ అయితే ఫస్ట్ టాస్క్ అయితే ఆడతారు. గేమ్ బజర్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంటే ముగ్గురు అయితే పరిగెత్తుతారు. పరిగెత్తి అయితే సోనియా అయితే కింద పడిపోతుంది. విష్ణుప్రియ అయితే ఫస్ట్ పోయి అయితే స్విమ్మింగ్ పూల్ అయితే దుంకుతుంది. దాని తర్వాత మణికంఠ అయితే దుంకుతాడు. విష్ణుప్రియ అయితే 25,000 గెలుచుకొని అంతలేని టీంకి అయితే 25,000 అయితే ఉంటాయి. సోనియా అయితే కింద పడిపోతుంది. మీరు ప్రోమోలో ఒకటే చూసిరు. అందుకే నిఖిల్ కూడా ఫైర్ అయ్యాడు. యష్మి టీవీకి అయితే నిఖిల్ అయితే చెప్తాడు, మీరైతే స్లోగా ఆడండి అని చెప్తాడు. యష్మి మాత్రం సీరియస్ అయితే అవుతుంది. మా గేమ్ మేము ఎలా ఆడతాం నీకెందుకు అని అయితే యష్మి అయితే సీరియస్ అయితే నిఖిల్ పై అయితే అవుతుంది. సెకండ్ టాస్క్ అయితే 50,000 ఫ్రెండ్స్. సెకండ్ టాస్క్ ఎవరు ఆడుతున్నారంటే నిఖిల్, నబీల్, పృథ్వీ అయితే ఈ గేమ్ అయితే ఆడుతున్నారు. బిగ్ బాస్ కూడా ప్లాజ్మాలో కూడా చూపిస్తారు. ఈ ముగ్గురు కలిసి అయితే ఒక తాడును పట్టుకొని అయితే బాల్స్ అయితే అలా బాక్స్లో అయితే వేయాలి. ఇలా ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళైతే విన్నర్ అవుతారు. వాళ్ళకి 50,000 అయితే వస్తుంది. టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. నిఖిల్, నబిల్ అయితే టక్కా ఒక 5-6 బాల్స్ అయితే వేస్తారు. పృథ్వీ అయితే వాళ్ళని చూసి అయితే షాక్ కూడా అయిపోయాడు. వీళ్ళేంది ఇలా ఆడుతురని. కానీ ఫస్ట్ అయితే నబిల్ అయితే అవుట్ అవుతాడు. అందరైతే 2 హ్యాండ్స్ ఆడతారు, కానీ నబిల్ సింగిల్ హ్యాండ్తో ఆడడం వల్ల అవుట్ అవుతాడు. అలా వాళ్ళకైతే గ్రిప్ అయితే దొరుకుతుంది. నబిల్కి గ్రిప్ దొరకక అవుట్ అవుతాడు. ఇప్పుడైతే అక్కడ టీం కెరిటన్ టీం అయితే ఉంటుంది. నిఖిల్ ఇంకా పృథ్వీ అయితే ఉంటాడు. అంతులేని టీం అయితే నిఖిల్కి అయితే సపోర్ట్ చేస్తారు. అంతులేని టీం అనగానే నైనిక టీం ఫ్రెండ్స్, మీకు అందరూ తెలిసిందే. వాళ్ళైతే నిఖిల్కి అయితే సపోర్ట్ చేస్తారు. అప్పుడే పృథ్వీ ఏం చేస్తాడంటే నిఖిల్ బాక్స్ అయితే తంతాడు. అలా నిఖిల్ బాల్స్ అయితే కింద పడిపోతాయి. అప్పుడే నిఖిల్ ఫైర్ అయ్యి పృథ్వీ దగ్గర ఉన్న తాడుని అయితే గుంజేసి నిఖిల్ అయితే గెలుస్తాడు. ఇలా నిఖిల్కి అయితే 50,000 అయితే వాళ్ళ టీంకి అయితే వస్తుంది. ఇది నిన్న జరిగిన లైవ్ షోలో అయితే నేను లైవ్ అయితే చూసినాను. ఇదైతే ఇప్పుడు ప్రోమోలో కూడా వచ్చింది. ఇది మీరందరూ చూసిందే. ఇది అయితే ప్రోమో 1లో అయితే వచ్చింది, కానీ ప్రోమో 2లో ఏమొస్తుందో నాకు అది కూడా తెలుసు. నెక్స్ట్ టాస్క్ అయితే బిగ్ బాస్ అయితే ఇస్తారు. అంటే ఇది ఎన్నో టాస్క్, ఇది 3వ టాస్క్. ఈ టాస్క్ అయితే 75,000 ఫ్రెండ్స్. అయితే ఈ టాస్క్ ఎవరు ఆడుతున్నారు అంటే అఖండ టీం నుంచి అయితే యష్మి అయితే ఆడుతుంది. అందులోని వీరి నుంచి అయితే నైనిక్ అయితే ఆడుతుంది. కిరీటం టీం నుంచి అయితే నాగమణికంఠ అయితే ఆడతాడు. ఇదైతే బిగ్ బాస్ అయితే వాళ్ళకైతే ప్లాజ్మాలో చూపిస్తారు. ఈ ముగ్గురు కలిసి సంచారకులను అయితే ఎంచుకోవాలి. ఈ ముగ్గురు అయితే సీతను అయితే ఎంచుకుంటారు. సంచాలకులు అయితే సీత అయితే 75 టాస్క్ అయితే ఉంటుంది. బిగ్ బాస్ అయితే వీళ్ళకైతే నేమ్స్ అయితే చెప్తాడు. ఆ నేమ్స్ ఎవరైతే కరెక్ట్గా రాస్తారో వాళ్ళకైతే 1 పాయింట్ అయితే వస్తుంది. అలా ఎక్కువ ఎవరు వస్తే వాళ్ళైతే ఈ టాస్క్ అయితే 75 టాస్క్ అయితే విన్నర్ అయితే అవుతారు. బిగ్ బాస్ అయితే నేమ్స్ అయితే చెప్తుంది. ఎంటర్టైన్మెంట్ అయితే చెప్తుంది. ఎంటర్టైన్మెంట్ అయితే రాస్తారు. ఎంటర్టైన్మెంట్ అయితే ముగ్గురు అయితే కరెక్ట్గా రాస్తారు. యష్మి మాత్రం డబల్గా రాస్తుంది, 2 టైమ్స్ రాస్తుంది. అంటే స్మాల్ లెటర్లు రాస్తుంది, బిగ్ లెటర్గా రాస్తుంది యష్మి. బిగ్ బాస్ అయితే కాఫింగ్ అని చెప్తాడు, వాళ్ళైతే కాఫీ అని రాస్తారు. అలా పాయింట్ కూడా రాదు. అసలు ఈ టాస్క్ ఎవరు గెలుస్తారంటే కిరీటం టీం అయితే గెలుస్తుంది. కిరీటం టీం అంటే మణికంఠ టీమే గెలుస్తుంది. ఇలా మణికంఠ వల్ల అయితే 70,000 అయితే 75,000 అయితే వస్తుంది ఫ్రెండ్స్. మొత్తంగా అయితే కిరీటం టీ దగ్గర అయితే 1,20,000 అయితే ఉంటుంది. అంతులేని టీం దగ్గర అయితే 25,000 అయితే ఉంటుంది. అక్కడ టీం కాడ అయితే 0 రూపీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే షాక్ అయిపోతారు మీరు చూసి అయితే. ఇదే ఫ్రెండ్స్ నిన్న జరిగిన లైవ్ షో, మరియు ప్రోమో 2లో వచ్చేది కూడా ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి ఫ్రెండ్స్.